అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. 21 నవంబర్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికే ఆల్మోస్ట్ 2% డౌన్, హాంకాంగ్ 1.6% డౌన్, షాంఘై 1.2% డౌన్. సాఫ్ట్ బ్యాంక్ ప్లంజెస్ ఆల్మోస్ట్ 10% యాజ్ ఏషియా మార్కెట్స్ ట్రాక్ వాల్ స్ట్రీట్స్ స్టన్నింగ్ రివర్సల్ ఇన్ ఏఐ స్టాక్స్. సో నిన్న అంతా కొద్దిగా బాగుంది. ఎన్విడియా రిజల్ట్స్ తర్వాత దాదాపు $69 బిలియన్ మేర రెవెన్యూని కంపెనీ సాధించింది. ఇక అంతా ఓకే అని అనుకుంటున్నలో మళ్ళీ ఒక యూటర్న్. నాస్డాక్ ఆల్మోస్ట్ 2.16, S&P 500 1.5%, డౌ జోన్స్ కూడా 1% వరకు నష్టాలు మూటగట్టుకోవడం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాల్యుయేషన్స్ బబుల్ అనేది అది ఎప్పుడు బర్స్ట్ అవుతుంది, ఎక్కడ బర్స్ట్ అవుతుంది, ఎంత స్థాయిలో బర్స్ట్ అవుతుంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ఒక భయం. నిజంగానే భయపడుతున్నామా? ఎందుకంటే ఏఐ అనేది గట్టిగా ఒక సంవత్సరం అనుకుంటున్నాం అంతే. దానికి మించి దీనికి ఇంత వాల్యుయేషన్స్ వచ్చాయి, ఈ వాల్యుయేషన్స్ ఎంత భయపడాలి అని అనుకుంటున్నాము. అంటే బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాము అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. రే డాలియో సేస్ వీఆర్ డెఫినెట్లీ ఇన్ ఎ బబుల్, బట్ దట్ డజంట్ మీన్ యూ షుడ్ సెల్ ఇట్. ఫ్రమ్ ఏఐ ఎంథూజియాజం టు బబుల్ వరీస్ ఇన్ వన్ డే. ఒక అతి తక్కువ కాలంలోనే ఇంత ప్యానిక్నెస్ ఏఐ అనేది కొద్దిగా ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ జపాన్ కోర్ ఇన్ఫ్లేషన్ 3 నెలల గరిష్ట స్థాయికి చేరింది. గోల్డ్ ఇదే అదనుగా చూసుకుని గోల్డ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాదాపు $4,100. ఎందుకంటే అనిశ్చితి, వేరే ఆప్షన్స్ ఏవి కళ్ళ ముందు కనపడకపోవడం, అందువల్ల గోల్డ్లో కొనుగోళ్ల మద్దతు పెరుగుతూనే ఉంది. దాదాపు $4,100 దగ్గర గోల్డ్ అయితే ఔన్స్ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉంది. క్రిప్టో కరెన్సీలు గట్టి కొడుతూనే ఉన్నారు. కళ్ళ ముందు చూస్తూనే $1,10,000 నుంచి బిట్ కాయిన్ $85,000 స్థాయికి దిగి వచ్చేసి దాదాపు ఏప్రిల్ నెలల కనిష్ట స్థాయి దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. మిగిలిన క్రిప్టో కరెన్సీస్ అన్నిటిలో కూడా అదే పరిస్థితి. ఆయిల్ $62-63 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా అయితే ఇవి. మన మార్కెట్స్ పరంగా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే హెచ్జీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ అన్న పేరుతో మరొక కొత్త సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేసింది. ఇన్ఫ్రా బిజినెస్ నుంచి కొద్దిగా సోలార్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ బిజినెస్లోకి అడుగు పెట్టాలన్నది హెచ్జీ ఇన్ఫ్రా ఆలోచనగా ఉంది. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ జగ్ పూజ అన్న పేరుతో ఒక ట్యాంక్ని డెలివరీ చేసింది. టేక్స్ ఫ్లీట్ టు 40 vessels, సైన్స్ డీల్ టు సెల్ ఏ సుయేజ్ మ్యాక్స్ క్రూడ్ ట్యాంకర్ అండ్ బై సెకండ్ హ్యాండ్ అల్ట్రా మ్యాక్స్ డ్రై బల్క్ క్యారియర్. సో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. గరుడా కన్స్ట్రక్షన్ శాంతి లాల్ గగ్గర్ అనే ఆమెను సీఈఓగా నియమించారు. హుందాయ్ మోటార్స్ FPL TN విండ్ ఫార్మ్ అన్న కంపెనీలో 21.5% మేర వాళ్ళు వాటాని వాళ్ళు 25.5 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి దాదాపు 27% మేర వాటాలని పెంచుకున్నారు. IRB ఇన్ఫ్రా ద కంపెనీ ప్రపోజల్స్ ట్రాన్స్ఫరింగ్ NHAS వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు ఇట్స్ ఇన్విట్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. TCS నుంచి ఒక చాలా మేజర్ అప్డేట్ ఉంది, మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం. TPG టెరాబైట్తో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. హైపర్ వాల్ట్ అండ్ జాయింట్లీ డెవలప్ AI డేటా సెంటర్స్ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయడానికి కొద్దిగా డీటెయిల్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం దాన్ని. ఆల్కెమ్ ల్యాబ్స్ ప్రోబయోటిక్ DSS అన్న పేరుతో గట్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం ప్రోడక్ట్ని లాంచ్ చేసింది ఇండియాలో. అదొక వాళ్ళకి సంబంధించిన అప్డేట్. భారత్ రసాయన్ డిసెంబర్ 12వ తారీఖున రికార్డ్ డేట్ని ఫిక్స్ చేసింది. 1కి 2 స్టాక్ స్ప్లిట్ చేయడంతో పాటు ఒక షేర్ బోనస్ కూడా భారత్ రసాయన్ ఇవ్వబోతోంది. కేసర్ ఇండియా అన్న కంపెనీ 116 కోట్ల రూపాయలతో తమకున్న నాగ్పూర్ ల్యాండ్ని వాళ్ళు విక్రయించారు. మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి యాక్టివిటీ మనం గమనిస్తే TCS ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ TPGతో ఒప్పందం కుదుర్చుకుంది. AI డేటా సెంటర్స్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి దాదాపు 18,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని ఇరు కంపెనీలు కలిపి ఏర్పాటు చేయబోతున్నాయి. ద క్యాపిటల్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ట్రాంచెస్ ఇన్ ది JV కాల్డ్ హైపర్ వాల్ట్ AI డేటా సెంటర్ పేరుతో రాబోయే సంవత్సరాల్లో ఈ పెట్టుబడులు ఇరు కంపెనీలు కలిసి పెట్టబోతున్నారు. గ్రో ఇవాళ మేబీ మిడ్ సెషన్ తర్వాత రిజల్ట్స్ని అనౌన్స్ చేయవచ్చు. 90%, 94% టు బి ప్రిసైజ్ IPO తర్వాత పెరిగినప్పటికీ ఆ తర్వాత 2-3 రోజుల్లోనే స్టాక్లో బలహీనత మనం చూస్తున్నాం. దాదాపు 20% మేర ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న తరుణంలో. సో ఈ రిజల్ట్స్ అనేది కొద్దిగా స్టాక్ పైకా కిందికా అనేందుకు ఒక మార్గం దొరుకుతుంది. బట్ మార్కెట్లో ఉన్న కంపెనీ
ఆల్రెడీ మార్కెట్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి సో ఇలాంటివన్నీ ఎలా వాళ్ళకి హ్యాండిల్ చేయాలో ఈజీగా తెలుసు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఇట్ హాజ్ ఆల్టర్డ్ ద ఇంపోర్ట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఫర్ ప్రాసెసింగ్ అట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఎక్స్పోర్ట్ రిఫైనరీ ఇన్ జామ్నగర్. అదొక మేజర్ అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి. పీవీఆర్ ఐనాక్స్ మరొక 100 స్క్రీన్స్ని ఈ ఏడాది ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కంపెనీ వెల్లడించింది. అశోక్ లేలాండ్ వాళ్ళ డీజిల్ ట్రక్ రేంజ్ని మరింతగా పెంచబోతున్నట్టు వెల్లడించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ని ఇవ్వడం చూస్తున్నాము. దాదాపు 8 రెట్ల వృద్ధిని ఆటో డివిజన్లో 2030 నాటికి తీసుకొస్తాము అనేది లక్ష్యంగా కంపెనీ నిర్దేశించుకుంది. తర్వాత దాని గురించి కూడా కొద్దిగా వివరంగా మనం మాట్లాడుకుందాం. టీసీఎస్ జాయిన్స్ ఏఐ డేటా సెంటర్ రష్ విత్ $2 billion టీపీజీ అలయన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇండస్ఇండ్ బ్యాంక్ ముల్స్ QAP road to raise confidence capital. Lenders in talks with city banks. Hinduja may participate in pro rata basis. So నిధుల సమీకరణ వేటలో పడింది ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండియా సెట్ టు రీలోడ్ యాజ్ యుఎస్ క్లియర్స్ అమ్మో మిజైల్స్ డెలివరీ. మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎమర్జెన్సీ రూట్లో యుఎస్ నుంచి మిజైల్స్ని జావెలిన్ మిజైల్స్ని కొనుగోలు చేస్తున్నాం. ప్రిసైజ్గా దాడి చేయడానికి ఇదొక అవకాశం దొరుకుతుంది. సో యుఎస్ కూడా మనకు ఆమోదం తెలిపింది. అక్కడ కాంగ్రెస్ మనకు ఈ మనకు అమ్మేందుకు ఇవి. రీఇన్వెన్షన్ విల్ కీప్ కర్సర్ ఆన్ ది మ్యాప్. ఈ 25 ఏళ్ల కుర్రోడు కర్సర్ని కోఫౌండర్ అమన్ సంగర్ ఈ వాల్యుయేషన్స్ పీక్అవుట్ అవుతున్న తరుణంలో రీఇన్వెన్షన్ విల్ కీప్ కర్సర్ ఆన్ ది మ్యాప్. ఈ తాజాగా ఈ మధ్య $2.3 బిలియన్ మేర కంపెనీ రైజ్ చేసింది. దాదాపు 30 బిలియన్ వాల్యుయేషన్తో. ఇండియా క్లోజ్ టు ఏ ట్రేడ్ డీల్ నిఫ్టీ జస్ట్ ఫ్యూ స్టెప్స్ షై అవే ఫ్రమ్ ద పీక్ నుంచి కొద్ది దూరంలో మాత్రమే మనం ఉన్నాము. సో కొద్దిగా కాషియస్నెస్ అయితే ఇప్పుడు మార్కెట్స్లో కనిపిస్తుంది. ఏఐ భయం అనేది ఈ రౌట్ మేబీ మిగిలిన మార్కెట్స్ని కూడా పాకే అవకాశం ఉంది. కాకపోతే మన దగ్గర అంత ప్యానిక్నెస్ అయితే లేదు ఇంటర్నేషనల్ మార్కెట్స్కి తగ్గట్టు లాస్ట్ 2 days ప్రకారం మనం చూస్తే. బట్ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడుతుంది ఎలా అయినా. సో ఐటీ కంపెనీస్ మేబీ డీప్ కరెక్షన్ కనుక ఏదైనా ఆపర్చునిటీ వస్తే మళ్ళీ మంచి ఆపర్చునిటీ అవుతుంది మనకు కొనుగోలు చేయడానికి. గుడ్ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ మనకి కరెంట్ అకౌంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది అని చెప్పి చీఫ్ సంజయ్ మల్హోత్రా గారు చెప్తున్నారు. ఫండ్స్ మూవింగ్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్స్ టు అదర్ అసెట్స్ ఈజ్ న్యాచురల్ బట్ బెస్ట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ స్లోలీ. ఇక్కడ ఏంటంటే కాసా రేషియోస్ ప్రకారం చూసుకున్నా ఆర్ఎల్స్ బ్యాంకులో డిపాజిట్ వృద్ధి పరంగా చూసుకున్నా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ చూసుకున్నా సరే కొద్దిగా అది ప్రైవేట్ బ్యాంక్స్కి ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొద్ది గొప్ప నిలదొక్కుంటున్నాయి. ఒక లోన్ అలాగే సేవింగ్స్ బ్యాంక్ 2 రేషియో చూసుకున్నట్టయితే అది కొద్దిగా ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఫస్ట్ బ్యాంక్స్ లోన్ డిపాజిట్ రేషియో బ్రీచెస్ 80%. సో ₹100 ఇన్వెస్ట్ చేస్తుంటే లోన్ తీసుకున్న వాళ్ళు 80% వచ్చేసింది. ఇక అతి తక్కువ గ్యాప్ అతి తక్కువ మార్జిన్తో బ్యాంక్స్ అయితే ప్రస్తుతానికి వర్క్ చేస్తున్న తరుణంలో డిపాజిట్స్ మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా అడ్రస్ చేస్తాయి బ్యాంక్స్ అనేది కూడా ఇక్కడ చూడాలి మనం. ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్ చెందిన ₹1,452 కోట్ల ఆస్తుల్ని మనీ లాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది. అదొక మేజర్ అప్డేట్ వాళ్ళకి. ఇండియా టు స్టే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఫర్ డికేడ్స్. గోయల్ కాన్ఫిడెంట్ ఇండియాస్ గ్రోత్ దిస్ ఫిజికల్ విల్ బీట్ గ్లోబల్ ఎస్టిమేట్స్. సో అదే మనకు ధైర్యం, అదే మనకు నమ్మకం. అందువల్ల ఏ ప్రపంచ దేశం యుఎస్ మనల్ని ఏదో తొక్కిపెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం ధైర్యంగా వాళ్ళని తిప్పికొట్టడానికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ట్యాగ్ అలాగే మన దగ్గర జరుగుతున్న డెవలప్మెంటే దీనికి ప్రధానమైన కారణం. మహీంద్రా చార్ట్స్ 10-year ప్లాన్ విత్ ఆటో ద కోర్. గ్రూప్ టార్గెట్స్ 15 to 40% ఆర్గానిక్ గ్రోత్ అక్రాస్ వర్టికల్స్ విత్ లయన్స్ షేర్ ఫ్రమ్ ఎస్యూవీస్ అండ్ ఎల్సీవీస్. సో ఎస్యూవీస్లో తన మార్కెట్ షేర్ని తన లీడర్షిప్ పాత్రని పోషిస్తూనే ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా. అలాగే ఎల్సీవీస్లో కూడా లైట్ కమర్షియల్ వెహికల్స్లో కూడా తన పట్టేట ప్రపంచానికి చూపించాలి అనేది మహీంద్రా అండ్ మహీంద్రా ఆరాటపడుతోంది. ట్రాక్టర్ నుంచి టెక్నాలజీ వరకు అన్ని విభాగాల్లో తనలో ఇముడ్చుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా మరింతగా ఫోకస్ పెట్టి రెవెన్యూని మరింతగా పెంచుకోవాలి, ఇక్కడి నుంచి 7-8 రెట్లు పెంచుకోవాలి అనేది కంపెనీ ఆలోచనగా కనిపిస్తుంది. ఫార్మ్ బిజినెస్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ ఎ 3-fold ఎక్స్పాన్షన్ బై FY30 బ్యాక్డ్ బై ఇట్స్ ట్రాక్టర్ లీడర్షిప్, ఇంటర్నేషనల్ గ్రోత్ and new technology offerings in the autonomy, electrification and precision agriculture. మహీంద్రా ఫైనాన్స్ కూడా 5-fold జంప్స్ని పెట్టుకోవాలని చెప్పి చూస్తుంది. ఓవరాల్గా గ్రూప్ కంపెనీస్లో ఇవన్నీ కూడా అటు మహీంద్రా హాలిడేస్ కానివ్వండి, మహీంద్రా M&M కానీ M&M ఫినాన్స్ కానీ ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్గా
చాలా స్ట్రాంగ్గా సినర్జీని పెట్టుకొని పెరగాలి అనేది వీళ్ళ ఆలోచనగా ఉంది. మూడీస్ స్పెక్స్ ఈ ఇయర్ 7% మేర వృద్ధిని మనం నమోదు చేయవచ్చు అనేది మూడీస్ అంచనా కడుతోంది. సుదీప్ ఫార్మా ఒక నిష్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ దాదాపు 895 కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పి చూస్తుంటే అందులో 800 కోట్ల రూపాయలు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఉంటే కంపెనీకి కేవలం 95 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది. ₹1 ఫేస్ వాల్యూ కలిగిన స్టాక్ ఇది. 563 నుంచి 593 రూపాయల ప్రైస్ బ్యాండ్తో వీళ్ళు వస్తున్నారు. 1918 నుంచి ఈ కంపెనీ ఉంది. ఈ గుజరాత్లో వడోదరాలో 3 ప్లాంట్స్ ఉండడంతో పాటు వాళ్ళకి ఇంటర్నేషనల్గా కూడా ఐర్లాండ్లో మరొక ప్లాంట్ కూడా ఉంది. డైవర్సిఫికేషన్ కోసం దాదాపు 100 ప్రోడక్ట్స్ని మెజారిటీ ఆఫ్ ది దేశాలకు వీళ్ళు ఎగుమతి చేస్తూ ఉన్నారు. అండ్ కాకపోతే 60% మేర రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ 100 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా 60% మేర రెవెన్యూ వస్తుంటే అందులో మెజారిటీ ఒక 5 క్లయింట్స్ మాత్రమే ఈ ఉన్నారు. మెజారిటీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ది మినరల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఫార్మా కంపెనీస్ ఇంక్లూడింగ్ dicalcium phosphate and magnesium stearate and nutritional ingredients from India to the global market. మెజారిటీ అంటే ఒక వస్తువు తయారు చేయాలి, ఒక టాబ్లెట్ ఏదైనా తయారు చేయాలి అనుకున్నట్టయితే అందులో ఉన్న ఎక్సిపియంట్స్ అంటే ఇనాక్టివ్ ఎలిమెంట్స్ని మెడిసిన్లో తయారు చేసే సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఇది. సో చాలా కాలం నుంచి మార్కెట్లో ఉంది. స్ట్రాంగ్ మార్జిన్స్ ఉన్నాయి. ఫుట్ ప్రింట్ ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఎక్స్పోర్ట్ ఫుట్ ప్రింట్ ఉంది. మంచి క్లయింట్స్ ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కంపెనీకి. ఈ సెగ్మెంట్లో ఎవరు పెద్దగా లేరు. అందువల్ల వీళ్ళు యాజ్ ఆఫ్ నో FY25 పరంగా ప్రాఫిట్స్ పరంగా చూస్తే 48 PEతో వస్తున్నారు. అలాగే ప్రైస్ టు సేల్స్ పరంగా 13తో వస్తున్నారు. కాబట్టి సో యాజ్ ఆఫ్ నో డైరెక్ట్లీ ఈ కంపెనీతో కంపీట్ చేసే విధంగా ఎవరైతే లేరు. బట్ కంపెనీ బుక్స్లో సాలిడ్గా ఉంది. మంచి లీనియేజ్ ఉంది. కంపెనీ 89 నుంచి వర్క్ చేస్తుంది. స్పెషాలిటీ సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళు. మార్జిన్స్ బాగున్నాయి. 100 దేశాలకు ఎగుమతులు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి ఏదైనా వస్తున్న ఐర్లాండ్లో వాళ్ళకి ప్లాంట్ కూడా ఉంది, మన ఇండియాలో ప్లాంట్ కూడా కాకుండా. సో కొద్దిగా డీసెంట్ రిస్క్ తీసుకునే వాళ్ళు సుదీప్ ఫార్మాని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా అయితే ఉంది. చైనీస్ పాలిస్టర్ టెక్స్టైల్ యార్న్ టు ఫేస్ యాంటీ డంపింగ్ ప్రోబ్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇచ్చిన ఒక అప్లికేషన్ని బేస్ చేసుకుని మన ప్రభుత్వం పాలిస్టర్ టెక్స్టైల్ యార్న్ PTYని చైనా నుంచి దిగుమతి చేసుకోవడాన్ని మనం మెల్లిగా నిషేధిస్తున్నాము. యాంటీ డంపింగ్ ప్రోబ్ వాళ్ళైతే ఇవ్వబోతున్నారు. ద అప్లికెంట్స్ హ్యావ్ అలెజ్డ్ దట్ PTY originating exported from China has caused material injury to the domestic industry అన్నట్టుగా కూడా. సో మేబీ దేశీయ కంపెనీస్కి ఇది బెనిఫిట్ అవ్వచ్చేమో. ఈ అప్లికేషన్ ఫిలాటెక్స్ ఇండియా, మెడలిన్ ఎంటర్ప్రైజెస్, గార్డెన్ సిల్క్ మిల్స్, ఇండోరామా సింథెటిక్స్ లాంటివన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి అన్నట్టుగా కూడా ఒక విశ్లేషణ అయితే వాళ్ళు ఇచ్చారు. హై రిస్క్ ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ని బెట్ చేయవచ్చు అనేది కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ అనలిస్టుల ఆలోచన. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అండర్ పర్ఫార్మెన్స్ ఈ మధ్య వచ్చింది. ఒక కాంట్రా ప్లే పరంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ని ల్యాపప్ చేసుకోవచ్చు, మన ఈక్విటీ పోర్ట్ఫోలియోలు పెట్టుకోవచ్చు అనేది కూడా ఒక ఆలోచనగా అయితే ఉంది. కొద్దిగా రిస్క్ టేకింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే కోర్ అండ్ పూర్తి థిమాటిక్ అండ్ సెక్టార్లో బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తాము, ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి. సో దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే బెట్ చేయండి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రిలయన్స్ స్టాప్స్, రష్యన్ ఆయిల్, TPG ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా M&M ఫినాన్షియల్ నిన్న 5% మేర పెరిగింది. రాడికో అయితే ఆ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 31 రెట్ల అధిక వాల్యూమ్స్. స్టాక్లో 4.5% మేర జంప్ అయితే ఉంది. హిటాచి 3.5% మేర పెరిగి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. మహీంద్రా హాలిడేస్ కూడా రాబోయే కాలంలో దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది. మరిన్ని కీస్ వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి L&T స్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మరింత పట్టును పెట్టుకోవాలి అన్న ఆలోచనగా అయితే ఉంది. ఇక ఆప్షన్స్ క్లాస్ మనకి 23వ తారీఖున ఎల్లుండే కేవలం ఒక 5-6 సీట్లు మాత్రం మిగిలి ఉన్నట్టున్నాయి మన టీం అయితే చెప్పినట్టు. సో ఇంకా ఆసక్తి ఏదైనా ఉంటే ఒకసారి అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మరిన్ని వివరాలకి నెంబర్లో మీకు ఫోన్ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.